సౌందర్యానికి ఉన్న సంబంధం అవినాభావం. కళ లేనిది సౌందర్యం లేదు, సౌందర్యం లేనిది కళ లేదు. వీణ మీద సైతం వేళ్లతో మీటితేనే గాని సంగీతం పలకదు. కానీ కాలి వేళ్లతో నేల మీదే సప్తస్వరాలు పలికిస్తున్నాం. ఏది? ఆనాడు పెళ్లిలో నలుగురి ముందు నీ కాలు పట్టుకునేగా మెట్టి పెట్టాను. అప్పుడు మాట్లాడలేదే. అది 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 నేను పెట్టిన మెట్టులు కాదు ఇవి. గజ్జల మెట్టులు అంటే నీకు ఇష్టమా? అత్తయ్య ఇటువంటి మెట్టులే పెట్టుకునేవారట. ఈ మెట్టులు చప్పుడంటే మావయ్యకి ఎంతో ఇష్టమట. అందుకని ఇవి తెప్పించాను. ఓహో, వీటి వెనక చాలా కథ ఉందే. సరే గాని కళ్యాణి, చూడు, కళ మీద గొప్ప గ్రంథం, చాలా గొప్పగా రాశారు. ఇంతవరకు నేను చదివాను. ఇక్కడి నుంచి నువ్వు చదువు, వింటాను. ఏమిటి కళ్యాణి అలా చూస్తున్నావు? చదువు. నా భార్య చదువుతూ ఉంటే వినాలని నాకెంతో కాలం నుంచి కుతూహలంగా. చదువు ప్లీజ్. మామయ్య చూసి రావాలి. ఇదిగోండి, మీరే చదువుకోండి. పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళొద్దంటే అదే పనిగా వెళ్తాం. పోయేటప్పుడేమో నవ్వుతూ వెళ్తాం, వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తాం. పోనీరండి, పెద్ద ఆయన అనకూడదా, నేను పడకూడదా? వస్తాను. బాగానే ఉంది వేదాంతం, మీ ఇష్టం. రంగా, రంగా. బాబు, ఏం బాబు? రంగా, నీకు మధ్యలో చెప్పుడు వినపడిందిరా? లేదు బాబు. పార్వతి వచ్చిందిరా? కాలు వచ్చి ఉంటుంది బాబు. లేదురా, వచ్చి నాకు షాలు కప్పిపోయింది. ఆ మట్టలు చెప్పు నేను స్వయంగా విన్నాను, నా చెవులారా విన్నాను రా. రంగా, అటే పోయి ఉంటుంది. చూసావు, త్వరగా వెళ్ళరా. ఎవర్రా అది? మన చిన్నమ్మ గారు బాబు. ఎవరు? కళ్యాణి. ఆవిడ ఎలా పెట్టుకుంది ఆ మెట్టలు? ఆ మెట్టలు పెట్టుకుని నా గదిలో రావడానికి ఆవిడకి ఎంత ధైర్యం? అసలు ఆవిడకి ఎక్కడి నుంచి యోగ్యత? ఓ తీసేమర్రా. ఓ బాబు, నేను చెప్పలేను బాబు. నేను చెప్తాను రా. మా నాన్నగారు తిట్టారా? నవ్వుతూ వెళ్తావు, ఏడుస్తూ వస్తావు. నేను అప్పుడే చెప్పాను, మనమంటే గిట్టని వారి దగ్గరికి 10 సార్లు వెళ్ళటం దీనికి, వారేదో అన్నారని నా బాధపడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వెంత ప్రయత్నం చేశాను మా నాన్నగారి మనసు మారదు. ఆయన వల్ల నీకు అవమానమే కాదు, ఆయన అభిమానం కొంచెం కూడా నీకు లభించదు. చూడండి, నేను ఒక మాట అడుగుతాను. మిమ్మల్ని తన మొహం చూడొద్దని మీ నాన్నగారంటే
నేను చూడకుండా ఉండగలరా? కోపంలో 4 ఆయన తిట్టినా అది అవమానంగా భావిస్తారా? నా సంగతి వేరు. ఎంతైనా మీ తండ్రి కొడుకు. ఆయనకు మీరంటే నేను అంతే. ఆయన మనసు మార్చడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. తప్పే ఉంది. తప్పని కాదు కళ్యాణి, నీ మనస్సును ఆయన అర్థం చేసుకోవటం. రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. నువ్వే? అయ్యయ్యో, ఈ వేళ కృష్ణ అష్టమే. పండగ నాడైనా పొద్దులే కాస్త మంచి మొహం చూసే ప్రాప్తం లేదా భగవంతుడా? ఏం చేస్తావు? కర్మ తీసురా. ఇదిగో పిల్ల, నీ మొహం సంగతి నీకు తెలుసు కదా. నువ్వే కాస్త తొలి తిరగొద్దు. తగునమ్మా అని తిప్పుకుంటూ వచ్చి పొద్దునే నీ నలమొహం దర్శనం ఇవ్వకపోతే హరే హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే. జాతకం చూడకుండా, నలుగురు పెద్దల ముందు వంశం సాంప్రదాయం మంచి చెడ్డ మాట్లాడుకోకుండా సంతలో గుడ్డులు కొన్నట్టు కనిపించుకున్న శని గదు ఆ మా రాతల్లో ఏ ముహూర్తాన్ని ఇంట్లో పాదం పెట్టిందో ఆ దుఃఖలాగా తిరుగుతున్న ముసాడు కాస్త ఠగి మన మనసులు ఎక్కాడు. శీఘ్రంగా ఆయన కాస్త యమలోకం సాగరం పడితే ఈ మహాతల్లికి నిద్ర పడుతుందా? ఎందుకు పడుతుంది? పట్టదు. అయ్యా, నా గదిలోకి ఎలా వచ్చినట్లు? ఎవరు? నేను. ఇది నా ఇల్లు. రావడానికి హక్కున్నదని చెప్పు రంగన్న. నాకు టిఫిన్ అక్కర్లేని చెప్పరారంగా. తినాల్సిందేనని చెప్పు రంగన్న. తిన్నాను చెప్పరా. ఎందుకు తిండ్రు? ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరగాలని చెప్పు రంగన్న. ఓహో, అంతవరకు వచ్చిందా? అయితే నేనంటే బొత్తిగా భయం లేదన్నమాట. ఏమిటి? తండ్రి దగ్గర బిడ్డకు భయం ఎందుకు? రంగా, చూసావా? రంగన్న లేడిక్కడ. వెళ్ళిపోరా. సమయం చూసి తప్పించుకున్నాడు. ఏమ్మా, నువ్వు దీపి తిన్న మానేస్తావట? అవును మామయ్య, మీరు తినకూడని వస్తువులు నేను మాత్రం ఎందుకు తినడం అని మానేశాను. బలేదానమ్మా, నేను తినకపోతే నీకే. ఇదో చూడు, ఇక నుంచి నువ్వు తీపి తినాల్సిందే. లేకపోతే తర్వాత నేను తినేస్తాను. క్షమించండి. మీకు ఒళ్ళు బాగుపడి డాక్టర్ ఏ రోజు మీరు తీపి వస్తువులు తినొచ్చని చెప్తారు ఆ రోజు పండుగ చేసి మీకు ఇష్టమైన వస్తువులన్నీ చేసి పెట్టి మీతో పాటు నేనే తిందాం అనుకుంటున్నాను. అయితే నా ఒళ్ళు బాగుపడ్డాక నాకు ఇష్టమైన తీపి వస్తువులన్నీ చేసి పెడతావా? ఓ, తప్పకుండా చేసి పెడతాను. మీకేమేమి ఇష్టం? నాకు లడ్డు, సున్నుండలు, అరిసెలు, కాకినాడ కాజా, బందర్ లడ్డు, జీడిపప్పు పాకు. అది ఇదేం లేదమ్మా, చిన్నప్పటి నుంచి నాకు తీపి అంటే ప్రాణం. చేసి పెడతావా? అలాగే చేసి పెడతాను. ఈ పెసరట్టు తినండి. తినండి మామయ్య. తింటానమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి తింటాను.